పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. కన్యారాశి గురించి చదువుకుంటూ నిన్న మనకు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, చోట్ల రాసుల నుంచి గ్రహములు ఈ ఎనర్జీస్ అన్నటువంటివి స్వీకరించి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఒకానొక ప్లానెట్కి అవి అందివ్వబడ్డం అన్నటువంటి జరుగుతుంది. ఏ ప్లానెట్ అయితే దాని రేస్ అవి తీసుకోవడానికి సంసిద్ధతతో ఉన్నాయో వాటికి అందివ్వబడుతుంది. ఈ అందివ్వబడ్డం తీసుకోవడం అనేటువంటిది ఆ ప్లానెట్ యొక్క ఎవాల్వ్ అయినటువంటి స్థితిని బట్టి ఇది జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయం మనకు చెప్పారు నాన్న. సో చోట్ల రాసుల నుంచి ఈ గ్రహములు స్వీకరించడం అంటుండేది అవి ఎవాల్వ్ అయినటువంటి స్థితి నుంచి అది నిర్ణయించుకోవడం అంటుండే జరుగుతుంది. తర్వాత మనకు చెప్పినటువంటి పాయింట్ ఏమిటంటే, అవి ఆ గ్రహములు ఆ రాసుల నుంచి స్వీకరించినటువంటి కిరణములు లేదా ఎనర్జీస్ అవి భూమి మీద మానవులకి అవి అందివ్వబడ్డం అంటుండే జరుగుతుంది. ఈ అందివ్వబడ్డం అంటుండేది ఇంకొక రహస్యం ఇక్కడ ఏమిటంటే, కొందరు మానవులు వాటిని చక్కగా స్వీకరించగలుగుతున్నారు, కొందరు చక్కగా స్వీకరించలేకపోతున్నారు. చక్కగా స్వీకరించలేకపోవడం అంటే ఏంటంటే, ఆ గ్రహముల నుంచి అందివ్వబడుతున్నటువంటి ఎనర్జీస్ని పరిపూర్ణంగా స్వీకరించే వాళ్ళు కొందరు, పరిపూర్ణంగా స్వీకరించలేని వాళ్ళు ఇంకొందరు అంటారు. స్వీకరించలేని వాళ్ళని యావరేజ్ పీపుల్ అన్నారు, స్వీకరించగలిగే వాళ్ళని ఒక చక్కటి సాధకులుగా మనం తెలుసుకోవచ్చు. సో ఈ కాంటెక్స్ట్ మనం దృష్టిలో ఉంచుకుంటే, చోట్లో ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్స్ నుంచి ఈ రాశిస్ కాన్స్టలేషన్స్ నుంచి ఈ ప్లానెట్స్ స్వీకరించడంలో కూడా కొన్ని ప్లానెట్స్ స్పెసిఫిక్గా పనిచేస్తున్నాయి కొన్ని రాశులకి. సో ఇవి స్వీకరించడంలో కొన్ని చక్కగా అవి స్వీకరించి అవి అందిస్తున్నాయి, కొన్ని చక్కగా అవి స్వీకరించలేకపోతున్నాయి. ఎలా అయితే భూమి అయినటువంటి మానవ జాతి కొందరు ఈ ప్లానెట్స్ నుంచి వస్తున్నటువంటి రేసు కొందరు స్వీకరించగలుగుతున్నారు, కొందరు స్వీకరించలేకపోతున్నారు. అలాగే ఈ రాసుల నుంచి అందివ్వబడుతున్నటువంటి ఎనర్జీస్ని కొన్ని గ్రహములు చక్కగా స్వీకరించగలుగుతున్నాయి, కొన్ని గ్రహములు చక్కగా స్వీకరించలేకపోతున్నాయి. స్వీకరించగలగడం అన్నటువంటిది ఎలా మనం అవగాహన చేసుకోవచ్చు అంటే కనుక, ఎలా అయితే టీచర్ గారు పాఠం చెప్తున్నటువంటి విషయాన్ని ఆ క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులందరూ వింటారు. విన్నటువంటి వాళ్ళు కొందరు ఏం చేస్తారు, చక్కగా టీచర్ గారు చెప్పినటువంటి పాఠాన్ని నెక్స్ట్ డేనే నోట్స్ చక్కగా తయారు చేసుకురావడం, టీచర్కి చూపించడం, తర్వాత టీచర్ వాటిలో ఉన్న కరెక్షన్స్ ఉంటే అవి చెప్పడం. ఇంకా కొంచెం చక్కగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఆ క్లాస్లో రానటువంటి పాఠం అర్థం కానటువంటి వాళ్ళకి వీళ్ళు అర్థం చేసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం క్లాస్ అయిపోయినప్పుడు తర్వాత ఎప్పుడు. సో ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో కొందరికి ఏమో టీచర్ గారు చెప్పినటువంటి పాఠం అర్థం అవ్వదు, లేదా వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో ఆడుకుంటూ ఉంటారు, ఏదో ఉంటూ ఉంటారు. సో దీన్ని బట్టి మనం వీళ్ళని ఏమన్నారంటే, వీళ్ళని గుడ్ స్టూడెంట్స్ అన్నారు, వాళ్ళని యావరేజ్ స్టూడెంట్స్ అన్నారు. వాళ్ళు గుడ్ స్టూడెంట్ ఏం చేస్తారు, వీడు టీచర్ గారు చెప్పినటువంటి పాఠాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని దాన్ని చక్కగా చదువుకుని వాడికన్నా కింద ఉన్నటువంటి వాళ్ళకి వీడు ఎంతగా అవగాహన చేసుకున్నాడు అదంతా కూడా చక్కగా వాడు చెప్పగలగడం చేయడం ఇదంతా జరుగుతుంది. సో ఇది ఎలా అయితే ఉంటుందో అలాగే చోట్ల ఈ గ్రహములు కూడా పైనటువంటి రాసుల నుంచి రేస్ అన్నటువంటి స్వీకరించి వాటికన్నా కింద ఉన్నటువంటి వాటికి లేదా వాటి దగ్గర ఇదిగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు చక్కగా
ఆ ఎనర్జీస్ని చక్కగా పాస్ ఆన్ చేయగలిగేటువంటి వాటిని ఏమన్నారంటే సేక్రెడ్ ప్లానెట్స్ అన్నారు. అలా చేయలేకపోతున్నటువంటి వాటిని నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ అన్నారు. అది ఇక్కడ విషయం. ఆ పాయింట్స్ మనం నిన్న చెప్పుకుంటున్నాం, దాని విధానం అది. వీటిని ఏమన్నారంటే ఇంకొక మాట వీటికి ఏమన్నారంటే కాస్మిక్ పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అన్నారు, కాస్మిక్ పాత్ ఆఫ్ ప్రొబేషన్ అని అన్నారు. వాటిని ప్రొబేషన్లో ఉన్నటువంటివి నాన్ సేక్రెడ్ ప్లానెట్స్, డిసైపుల్గా ఉన్నటువంటివి సేక్రెడ్ ప్లానెట్స్. అది ఇక్కడ రహస్యం. సో వాళ్ళు దుష్టులు క్రూరులు అని కాదు, దే ఆర్ ఆన్ ద ప్రొబేషనరీ పాత్. అంటే డిసైపుల్గా ఉన్నటువంటి వాడు కన్నా వీడు తక్కువగా పనిచేస్తున్నటువంటి ప్లానెట్స్ అవన్నీ అలా. సో కాస్మిక్ పాత్ ఆఫ్ ప్రొబేషన్, కాస్మిక్ ప్రొబేషనరీ, అదే కాస్మిక్ పాత్ ఆఫ్ డిసైపుల్షిప్, కాస్మిక్ ప్రొబేషనరీ పాత్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్స్ త్రూ నాన్ సీక్రెట్ ప్లానెట్స్. దిస్ పాయింట్ ఐ షల్, అది ఈ పాయింట్ గురించి మీకు తర్వాత నేను వివరంగా చెప్తాను. ఎందుకంటే మనకి ఫర్దర్ లెసన్స్లో సీక్రెట్ ప్లానెట్స్, నాన్ సీక్రెట్ ప్లానెట్స్ ఇవన్నీ వస్తాయి. అక్కడ మీకు ఆ పాయింట్స్ అని వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నారు ఆయన. Upon the reversal wheel, there is the medium of the planetary rulers, orthodox and disorderly, unitedly active. The man upon the path finds himself responsive to a very wide number of energies coming to him from many angles and directions, and hence the difficulties of man upon the path of discipleship. వీడికి ఆ ప్లానెట్స్ అంటే కొన్నేమో ఆర్థడాక్స్గా, కొన్నేమో ఇసాట్రిక్గా, ఈ లెవెల్లో వీడికి రివర్సల్ వీల్లో ఉన్నటువంటి వాడికి పనిచేస్తుంటాయి. ఇంకొంచెం పైకి వెళ్ళినటువంటి వాడికి హైరార్కికల్గా ఉన్నటువంటి ప్లానెట్ కూడా అక్కడ ఉంటుంది. ఇవి లేవని కాదు, అవన్నీ ఉంటాయి. అవన్నీ ఆ లెవెల్స్లో పనిచేస్తుంటాయి. ఒకటే వాడి మీద ఒక ఇసాట్రిక్ ప్లానెట్ పనిచేస్తుంటుంది ఒక రాశి ద్వారా, ఒక ఆర్థడాక్స్ ప్లానెట్ పనిచేస్తుంది, ఒక హైరార్కికల్ ఒక ప్లానెట్ పనిచేస్తుంది. సో ఇంకొక రహస్యం ఏంటంటే ఎప్పుడైతే సాధకుడు వీడు జీవితం సాధనలో వెళుతూ ఉంటుందో, ఒక్కొక్క అడుగు పైకి మెట్టు వేస్తున్న కొద్దీ మెట్లు వేయడం అంటే జాగ్రత్తగా వేయాలి. ఎక్కడంలో జాగ్రత్త పడకపోతే వీడు ఏమవుతాడంటే వీడు అంటే మొదటి మెట్టు ఎక్కినటువంటి వాడికన్నా 100వ మెట్టు ఎక్కుతున్నటువంటి వాడికి జాగ్రత్త ఎక్కువ అవసరం. 100వ మెట్టు ఎక్కుతున్న వాడికన్నా 200వ మెట్టు ఎక్కుతున్న వాడికి ఇంకా జాగ్రత్త అవసరం. ఎందుకంటే మొదటి మెట్టు ఎక్కుతున్న వాడికి కాళ్ళు నొప్పులు ఉండవు, ఏమీ ఉండవు, ఏ బాధ ఉండదు, ఏది ఉండదు, సరదాగా ఇలా ఎక్కేస్తాడు 2 మెట్లు. 100వ మెట్టు ఎక్కుతున్న వాడికి వాటిలో కొంచెం కాళ్ళు నీరసించుతాయి, ఇంకొంచెం కాళ్ళు నొప్పులు ఏమైనా ఉంటే ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు, లేదా వాడికి ఇంకా ఎన్ని మెట్ల అంటే దాన్ని దృష్టి వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఈ జాగ్రత్త అనేటువంటిది ఎప్పుడు కూడా సాధనలో, ఎందుకంటే చోట్ల నుంచి ఒక ఆర్థడాక్స్ ఎనర్జీ అంటున్నది వస్తుంటుంది, ఒక ఇసాట్రిక్ ఎనర్జీ వస్తుంటుంది, ఒక కొంచెం హయ్యర్గా విడిపోయినటువంటి అంటే ఉత్తములు అడెప్ట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, ఇనిషియేట్స్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా వాళ్ళకి హైరార్కికల్ ప్లానెట్ యొక్క రేస్ కూడా వాళ్ళ మీద పడుతుంటాయి. ఇన్ని రకాల రేస్ వాళ్ళ మీద పడుతుంటాయి కాబట్టి దే విల్ అండర్గో సర్టన్ డిఫికల్టీస్ ఇన్ దేర్ పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. అది ఇక్కడ ముఖ్యం. ఇంతమంది టీచర్లు ఉన్నారు వీడికి ఇక్కడ. పాత్ ఆఫ్ డిసైపుల్షిప్, డిఫికల్టీస్ ఆఫ్ మ్యాన్ అపాన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. When he becomes an initiate, this range of vibration is rapidly increased and he becomes receptive to those energies which we have tabulated under the term hierarchical and which have reference to the 12 creative hierarchies. అంటే వీడు ఏంటంటే కనుక ఎప్పుడైతే వీడు అంటే ఒక సాధనలో ఉన్నటువంటి వాడు ఒక మాట వదిలాడు అనుకోండి, దానికి పదును ఎక్కువ ఉంటుంది. ఒక సాధనలో ఉన్నటువంటి వాడు ఒక పని చేశాడు అనుకోండి, దానికి పదును ఎక్కువ ఉంటుంది. అందుగురించి వీడు వీలైనంత వరకు వీడు చాలా ప్రశాంతంగా ఉండడం అంటున్నది మొట్టమొదటిగా వీడు ఏర్పరచుకోవాలన్నటువంటి సాధనలో మెట్టు. ప్రశాంతత లేనిది వీడు సాధన కూర్చున్నాడు అనుకోండి, దానివల్ల అరిష్టం ఎక్కువగా ఉంటుంది. గురించి బాగా మన యొక్క సెన్సెస్, మన యొక్క ఇవన్నీ కూడా ఊరిపోతూ ఉంటాయి బాగా, వాటిని బాగా స్టెబిలైజ్ చేసుకోవాలి బాగా అవన్నీ. సో వీడికి హైరార్కికల్గా ఉన్నటువంటి ప్లానెట్స్ కూడా వీడి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించడం అటువంటి జరుగుతుంది ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి. Then sweep into and through the initiate and awaken those major group responses which eventually give him systemic consciousness and makes him a world server in Aquarius and a world savior in Pisces. వీడికి హైరార్కికల్ ప్లానెట్స్ ఇవన్నీ కూడా వీడి మీద ఇన్ఫ్లుయెన్స్ చేయించి వీడిని ఎలా తయారు చేస్తుందంటే ఒక వరల్డ్ సర్వర్గా తయారు చేస్తుంది. అక్వేరియస్కి వచ్చేటికి వరల్డ్ సివియర్గా తయారవుతాడు పైసెస్కి వెళ్ళాడికి. అంటే దట్ ఈస్ ద హైయెస్ట్ స్టేజ్లో అవి అందిస్తున్నాడు హైరార్కికల్ ప్లానెట్స్.
హైరార్కికల్గా ఇచ్చేటువంటి టీచింగ్స్ వేరుగా ఉంటాయి. ఒక స్టార్ బ్యాచ్లో ఉన్నాడు అనుకోండి, మామూలుగా అందరికీ కాలేజీ పొద్దున ఏదో 8 నుంచి సాయంత్రం 5 కల్లా అయిపోతుంది, కానీ స్టార్ బ్యాచ్ వాడికి రాత్రి 10 దాకా అవుతుంది కాలేజ్. అప్పుడు స్పెషల్ డైరెక్టర్స్ ఎవరో వచ్చి వాడికి టీచ్ చేస్తారు అనుకోండి. సో వాడు రెగ్యులర్గా అటెండ్ అవ్వాల్సిన క్లాసెస్ అవుతాయి, ప్లస్ డైరెక్టర్స్ లాంటి వాడు టీచ్ చేసేది ఇది ఉంటుంది. సో రాత్రి 10 దాకా వాడు క్లాస్ అటెండ్ అవుతాడు, అప్పుడు ఇంటికి వెళ్తాడు, అప్పుడు మళ్ళీ చదువుకుంటాడు. మళ్ళా పొద్దున 6 గంటలకల్లా వీళ్ళందరూ చెప్పినటువంటి పాఠాలన్నీ కూడా క్షుణ్ణంగా తయారై వాడు క్లాస్ పడతాడు. వాడు కష్టపడేది ఎక్కువగా ఉంటుంది. హైరార్కికల్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఇన్ని రకాల రేస్ వాడికి అందుతూ ఉంటాయి. వీళ్ళు 12 క్రియేటివ్ హైరార్కీస్ అన్నారు. ఈ హైరార్కీస్కి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ద్వారా వాళ్ళ ఎనర్జీస్ అంటాడు అందిస్తుంటారు. ద ఫోర్స్ ఆఫ్ దీస్ హైరార్కీస్ నేదర్ ప్లానెటరీ నార్ సిస్టమిక్ then sweep into and through the initiate and awaken those major group responses which eventually give him systemic consciousness and make him a world server in accuracy. A hint is here conveyed to you and the world period into which we are now entering, and it will be increasingly apparent to you if you reflect upon my words, why we are progressing into a sign wherein the ranks of initiates will be greatly augmented. సో ర్యాంక్స్ ఆఫ్ ఇనిషియేట్స్ అన్నటువంటిది అంటే ఒక ఇప్పుడు అనుకున్నటువంటిది ఒక స్టార్ బ్యాచ్గా వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి టీచింగ్స్, దీని యొక్క రిజల్ట్ అంతా ఏంటంటే కనుక రాబోయే కాలంలోనూ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఒక ర్యాపిడ్ స్పీడ్లో ఇదంతా జరుగుతుంది. సో ఎంతోమంది మహానుభావులు వీళ్ళందరూ కూడా తయారవడం ఇదంతా కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కిరణాలు అంటుండే లేదా వాళ్ళ యొక్క ఎనర్జీస్ అంటుండే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి అలా అందిస్తున్నారు. అంటే ప్రస్తుతం అటువంటి కాలంలో ఒక ఇనిషియేట్గా తయారవడం, ఉదాహరణకి ఇప్పుడు ప్రతివాడికి కూడా 10/10 రావడం అంటున్నది కొంచెం చాలా తేలికైపోయింది. అదే ఒక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చూస్తే 10/10 అంటుంటుంది, నో ఇట్ కెనాట్ బి అంటుండేదిగా ఉండేది. అదే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యటం అంటే చాలా గ్రేట్గా ఉండేది. అప్పుడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఇస్ నథింగ్. అంటే ఏంటి, బేసిక్గా మానవుల యొక్క అవగాహన శక్తి కానీ వాళ్ళ యొక్క ఇది కానీ చాలా ఫాస్ట్గా అది పెరిగిపోతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. అందువల్ల ఎక్కువ మంది ఇనిషియేట్ అవ్వబడుతున్నారు. In the state of initiation, the energies and the signs and their constellations, shall I say attendant constellations, it expresses the situation more accurately than the usual mode of saying it. Come through in a purer form and in a more direct line through upon the path of discipleship and the earlier stages of evolutionary development. The initiate responds to planetary, systemic, and certain cosmic influences and becomes, if I might to express it, a lens through which the many lights which are energy itself can stream and thus be focused upon one planet, upon our planet. To these energies, the initiate tunes his consciousness and thus becomes a planetary server. Tunes his consciousness. అంటే ప్లానటరీ ఆస్పెక్ట్ మీద మన భూమి మీద ఎన్నో రకాల, అంటే ఉదాహరణకి ఒక గురుగ్రహం ఉందనుకోండి, జూపిటర్, అది ఏదో ఇస్సాట్రిక్గా ఒక రాశి ద్వారా అది పనిచేస్తుంటుంది, హైరార్కికల్గా ఒక రాశి ద్వారా పనిచేస్తుంటుంది, ఇంకోటి ఆర్థడాక్స్గా పనిచేస్తుంది. 3 రకాలైనటువంటి టీచింగ్స్ ప్రతి ప్లానెట్ కూడా ఇస్తుంటాయి. సో ఉన్నటువంటి ఇన్ని ప్లానెట్స్లో ఇన్ని రకాల టీచింగ్స్, అంటే ఇన్ని రకాల ఎనర్జీస్ ఒక ప్రిజం ద్వారా ఇవన్నీ పాస్ ఆన్ అవుతాయి. ప్రిజం అనడం కన్నా ప్రిజం తప్పు ఇక్కడ వాడి, ఒక గ్లాస్ ద్వారా ఇవన్నీ కూడా పాస్ అవుతాయి. సో ఇన్ని రకాలైనటువంటి రేస్ మన భూమి ద్వారా జీవులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఇవన్నీ కూడా అందుతూ ఉన్నాయి ఇక్కడ. అది ఇక్కడ చెప్తున్నారు. సో ఇవన్నీ ద పాత్ ఆఫ్ డిసైబుల్, ద ఇనిషియేట్ ఇస్ రెస్పాన్సివ్. దానికి వీడు ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఇవన్నీ కూడా అపాన్ అవర్ కెన్ స్ట్రీమ్ అండ్ దస్ బి ఫోకస్ upon our planet. To these energies, the initiated tunes his consciousness and thus becomes a planetary server. ఇన్ని ఎనర్జీస్ వాటిలోకి అలా వెళుతున్నాయి ఒక ఇనిషియేట్ లెవెల్లో అంటున్నాడు. వాడు అప్పుడు ఎలా తయారవుతాడు, ఒక ప్లానటరీ సర్వర్గా తయారవుతాడు. భూమి ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే చేస్తుందో జీవులందరినీ కూడా చక్కగా వాళ్ళు ఉన్నటువంటి స్థితి నుంచి వాళ్ళు చక్కగా ఉద్ధరింపడడానికి ఎలా అయితే భూమాత ఎలా అయితే పనిచేస్తుందో అలా వీడు ఒక ప్లానటరీ సర్వర్గా వీడు దానికి ఆ కార్యక్రమంలో వీడు భాగస్వామ్యం తీసుకుంటాడు. ఇన్ని రకాల టీచింగ్స్ పొందుతున్నటువంటి వాడు.
The other point upon which I might here touch is that certain of the rays express themselves through two planets. For instance, the fourth ray of harmony through conflict reaches us both through the moon and through Mercury, while the first ray of well is reaches through Vulcan and through Pluto. The real reason for this is one of the secrets of initiation and is hidden in the destiny of the fourth great hierarchy and is the will to manifest of the Lord of our earth, who is himself upon the third ray of active intelligence of him. He said that when the third great energy is related to the fourth great hierarchy, the mystery of the perfected seven will be understood. Third ray through fourth grade hierarchy. సో ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నారు ఏంటంటే కనుక మనం 7 కిరణాలు ఒక కిరణం కొన్నిసార్లు ఏం చేస్తుందంటే రెండు ప్లానెట్స్ ద్వారా దాని యొక్క ఇది వెలుగుని లేదా దాని యొక్క దీన్ని ఎనర్జీని భూమి మీద ఉన్న మానవ జాతికి అందిస్తాం. థర్డ్ రే యొక్క ఎనర్జీస్ ఆర్ ఫోర్త్ రే యొక్క ఎనర్జీస్ మనకి భూమి మీద ఉన్న మానవ జాతికి ఇది మెర్క్యూరీ, అది ఫోర్త్ రే కాన్ఫ్లిక్ట్ త్రూ మూన్ అండ్ త్రూ మెర్క్యూరీ. మూన్ అండ్ మెర్క్యూరీ ద్వారా ఫోర్త్ రే ఎనర్జీస్ అందుతున్నాయి. అలాగే ఫస్ట్ రే ఎనర్జీస్ త్రూ వల్కాన్ అండ్ త్రూ ప్లూటో, వీటి ద్వారా అందుతున్నాయి. అలా కొన్ని ప్లానెట్స్ 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటూ అందిస్తున్నాయి. ఎందుకు ఇలా అందిస్తున్నాయి అంటే కనుక భూమి ఇట్ బిలాంగ్స్ టు బేసికల్లీ థర్డ్ రే భూమి. సో థర్డ్ రే దాని యొక్క ఎనర్జీస్ అంటే భూమి థర్డ్ రే అంటే మనకు అవగాహనకి సైన్స్ టీచర్ గారు ఆవిడ. సైన్స్ టీచర్ గారుగా ఉన్నటువంటి ఆవిడ మొత్తం భూమి మానవ జాతికి సైన్స్ అంటున్నది అందేపడ్డం అంటుంటే జరుగుతుంది. అండ్ ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ బేసికల్లీ లింక్డ్ విత్ ది ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ ఏమిటి, ఇట్ ఈస్ హెడ్ మాస్టర్ ఆర్ క్లాస్ అదంతా ఇన్ఛార్జి. సో ఈ థర్డ్ రే అండ్ ఫోర్త్ టోటల్ మేక్స్ నెంబర్ 7. సో ఈ థర్డ్ రే అండ్ ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ అంటుండేది ఎప్పుడైతే ఈ రెండు కూడా ఫ్యూజ్ అవుతాయో చక్కగా ఈ ఎనర్జీస్ అన్ని కూడా థర్డ్ రే ఎనర్జీస్ అంటే ఏంటి, ఇట్ ఇస్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి అంటే ప్రతి దాని గురించి చక్కగా విశ్లేషించి అందించడం అంటున్నది యాక్టివ్ ఇంటెలిజెన్స్ యొక్క ఇది కార్యక్రమం. అండ్ ఫోర్త్ రే ఆస్పెక్ట్ ఏమిటి, ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ ఏం చేస్తున్నారు, మానవ జాతికి చాలా దగ్గరగా ఉండి వాడికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా అందిస్తున్నారు. సో ఈ ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ అండ్ దిస్ థర్డ్ రే ఈ ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా ఫ్యూజ్ అయ్యి మొత్తం 7 రేస్కి సంబంధించిన ఎనర్జీస్ భూమి మీద ఏంటంటే వాళ్ళకి అందుతున్నాయి. ఇది అందేవబడ్డంలో ఏం జరుగుతుంది అంటే కొన్ని ప్లానెట్స్ 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే వాటి ద్వారా అందేవబడ్డం అంటే జరుగుతుంది. అంటే ఉన్నటువంటి ప్లానెట్స్ థర్డ్ రే అంటే అన్నిటికి సంబంధించిన యొక్క సారాంశం థర్డ్ రే. అంటే బేసిక్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్గా ఉండడం అంటే ఏంటంటే మనకి ఏదైనా సరే ఉదాహరణకి యాక్టివ్ ఇంటెలిజెన్స్ వాడు ఒక డాక్టర్ అయ్యాడు అనుకోండి, అబ్బాయి నాకు హోమియోపతిని తెలుసండి మీరు వేరే విషయాలు అడిగితే తెలియదండి అన్నట్టుగా ఉండడు వాడు. థర్డ్ రే వాడు ఏంటంటే వాడి క్వాలిటీ ఏమిటంటే ఇప్పుడు ఒక డాక్టర్ అంటే వాడు ఎలోపతి గురించి వాడికి క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది, వాడు హోమియోపతి గురించి చదువుకుంటాడు, వాడు ఇంకోటి అన్ని వాడికి పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉంటాడు థర్డ్ రే వాడు. అండ్ హీర్స్ ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ. ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ అంటే ఏంటి, మానవ జాతి చాలా దగ్గరగా ఉండేటువంటి తద్వారా ఏమవుతుంది మానవ జాతికి దగ్గరగా ఉండేటువంటి వాడు. సో ఈ థర్డ్ రే ఎనర్జీస్ అన్ని కూడా ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ తోటి లింకప్ అయ్యేటికి మొత్తం సమస్త జ్ఞానం అనేటువంటిది అతి సులువుగా వీడికి అందివ్వబడ్డం అంటే ప్రధానటువంటి కార్యక్రమం. చోటులో ఉన్నటువంటి 7 రేస్ ఎనర్జీస్ కూడా థర్డ్ రే ద్వారా ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ ద్వారా మానవ జాతికి అందివ్వబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే రహస్యం. అంటే ఇక్కడ థర్డ్ రే ఆస్పెక్ట్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మొత్తం ఈ 7 రేస్కి సంబంధించినటువంటి ఒక సారాంశం థర్డ్ రేలో ఉంటుంది. ఎలా ఉంటుందండి మీరు అంటే థర్డ్ రే ఇస్ నథింగ్ బట్ ది మదర్ ఆస్పెక్ట్. ఫ్రమ్ థర్డ్ రే రిమైనింగ్ 4 రేస్ హ్యావ్ కమ్, 4, 5, 6, 7 ఇవన్నీ కూడా థర్డ్ రేలో భాగం. సో ఇంతవరకు అంటే ఏంటి, థర్డ్ రేలో ఇట్ ఈస్ హోల్డింగ్ ది ఎనర్జీస్ ఆఫ్ 7, 6, 5, 4 and 3. 5 ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయని మనకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ఫస్ట్ రే అండ్ సెకండ్ రే ఎనర్జీస్, ఈ 2 ఎనర్జీస్ మరి ఇందులోకి ఎలా వచ్చాయండి అన్నట్టుగా అర్థం చేసుకుని మనం ప్రయత్నం చేస్తే థర్డ్ రే ఇస్ లింక్డ్ విత్ ఫస్ట్ రే.
సో ఇన్ దట్ వే ఫస్ట్ రే ఎనర్జీస్ కూడా థర్డ్ రేలో ఉన్నాయి. ఇంకా మిగిలింది ఏమిటి? సెకండ్ రే. సెకండ్ రే ఎనర్జీస్ థర్డ్ రేకి ఎలా అందుతున్నాయి అంటే కనుక బేసిక్గా ప్రస్తుతం సోలార్ సిస్టమ్ సెకండ్ రేకి సంబంధించినటువంటిది. సో ఈ సెకండ్ రే ఆస్పెక్ట్ కూడా థర్డ్ రేలో భాగంగా ఉంది. సో దీన్ని బట్టి అవగాహన చేసుకోగలిగేది ఏమిటి? 7 రేస్ ఎనర్జీస్ కూడా థర్డ్ రేలో ఉన్నాయి. ఇది భూమి. సో దీని నుంచి ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటే ఏమిటి? చక్కగా మానవులకి చాలా దగ్గరగా ఉన్నటువంటి గురువులుగా ఉన్నటువంటి వాళ్ళ చోట్లు. సో ఎన్ని ఎనర్జీస్ ఈ గురువు ద్వారా భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి అందివ్వబడ్డం చేత ఏం జరుగుతుంది? 7 రేస్ ఎనర్జీస్ కూడా అతి సులువుగా మానవుడిగా దర్శించుకోగలుగుతున్నాడు, ఆ ఎనర్జీస్ నుండి పొందగలుగుతున్నాడు. ఇది ఇక విషయం. క్రియేటివ్ హైరార్కీ అది. The forces of these hierarchies then sweep into the initiate is responsible to the planetary. The real fourth grade hierarchy, the mystery of the perfect seven will be understood. One of the more obvious of the significance of this statement is to be found in the unfoldment of intelligence and love in the initiate. అందు గురించి ఒక ఇనిషియేట్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ చాలా ఉంటుంది, లవ్ ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంటుంది, వాళ్ళకి తెలియనటువంటి శాస్త్రం ఉండదు. మరి నిజానికి బాబా గారికి భగవద్గీత ఎప్పుడు చదివారు అని చెప్పండి అంటే ఆయన భగవద్గీత అయినా చెప్తాడు, ఇంకోటైనా చెప్తారు, ఇంకోటైనా చెప్తారు. ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి విషయం అది. తర్వాత పరిపూర్ణమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి రహస్యం అది. Love in the initiate, at which time of manifested expression and at the last major initiation, he will be responsible to the synthesis of energies. At the last major initiation, he will be responsible to the synthesis of energies. వీడు ఒక్కొక్క ఇనిషియేషన్లో ఒక్కొక్క లెవెల్ వీడు దాటుకుంటూ వెళ్ళేవాడికి ఫైనల్ ఇనిషియేషన్కి వెళ్ళేవాడికి విల్ బి సింథసిస్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్. అంటే హోమియోపతి ఇంకోటేదో వీటన్నిటి గురించి సారాంశం వాడు ఒక చిన్న ఇదిగా చేసి 7 రోజులు యోగా క్లాసులు పెట్టినట్టుగా పెట్టేసి అన్నీ అక్కడ చెప్పేస్తాడు వీడు. విచ్ ఎమనేట్ ఫ్రమ్ ది 7 spirits బిఫోర్ ది థ్రోన్ ఆఫ్ గాడ్. 7 spirits బిఫోర్ ది థ్రోన్ ఆఫ్ గాడ్ అన్నారు. These are the responsiveness of the 7 rishis of the Great Bear and their other pole Adi. So these are the representatives of the 7 rishis. ఈ 7 rays యొక్క రిప్రజెంటేటివ్స్ 7 రిషీస్గా చెప్పారు. సప్త ఋషులు అన్నారు వీళ్ళని. సో దీన్ని బట్టి రహస్యం మనకి ఏంటంటే ఇక్కడ అవగాహనలో తెచ్చుకోవాల్సినటువంటిది 7 ఋషులు, సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో చోట్లో ది గ్రేట్ బేర్ అన్నారు కదా, ఈ గ్రేట్ బేర్గా పనిచేస్తున్నటువంటి ఋషులు వీళ్ళందరూ కూడా 7 కిరణాలకి ప్రధానమైనటువంటి టీచర్స్ వీళ్ళు. ఈ మెయిన్ హెడ్స్ ఫర్ ది 7 rays ఆర్ 7 రిషీస్. కనుక ఈ సప్త ఋషుల గురించి మనం బాగా చక్కటి అదంతా మనం ఈ సప్త ఋషుల్ని మనలో వాళ్ళు ఎలా ఇవన్నీ మనం చాలా చెప్పుకున్నాం. సో ఈ 7 రిషీస్ మనలో ఉన్నటువంటి సప్త ఋషులు, ఈ 7 raysకి అధిపతులు. దీనికి ది అదర్ పోల్ అన్నారు. ది అదర్ పోల్, their other pole, the 7 sisters of the Pleiades, symbolically recognized as the 7 wives of the rishis of the Great Bear. Here again, in relation to our solar system, do we find another great angle of energies, of which the focal points to our earth are the 7 spirits before the throne. అది వీళ్ళకి ఇంకొక అదే అదర్ యాంగిల్, అంటే పూర్వ రూపం ఉత్తర రూపం అంటారు కదా, ది అదర్ యాంగిల్. సో ది అదర్ పోల్ అన్నారు దీన్ని. అంటే ఉత్తరం దక్షిణం అలా అంటారు కదా. ఎప్పుడైనా సరే 2గా ఇది ఉంటుంది మొత్తం. సో ది అదర్ యాంగిల్ ఇస్ ది కృతికలు. వాళ్ళు 7 భార్యలుగా చెప్పారు. అంటే ఏంటంటే 7 భార్యలు అని చెప్పడంలో ఇంకొక రహస్యం ఏమిటంటే కృతికలు వీళ్ళని 7 sisters ఆర్ ప్లేడీస్ అన్నారు. వీళ్ళు ఏం చేస్తుంటారు? 7 sisters వీళ్ళు ఈ సప్త ఋషులు వాళ్ళ భార్యలు. భార్య అంటుంటే పదం ఎందుకు వాడతారు అక్కడ అంటే కనుక వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎనర్జీస్ వీళ్ళు చక్కగా, అంటే ఆ ఋషుల నుంచి అందుతున్న ఎనర్జీస్ ఈ కృతికలు చక్కగా స్వీకరించగలిగిపోతుంది. సో వాళ్ళు ఇంకా సులువుగా వీళ్ళు మానవ జాతికి అందివ్వబడడం అంటే జరుగుతుంది. అది. సో తర్వాత వీళ్ళతో పాటు ఇంకొక 7 energies చెప్తున్నారు వీళ్ళని. 7 spirits before the throne. With this triangle we shall later deal. I simply want to refer to it here. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ చెప్పారు, ఏంటో చెప్తాను.
The seven spirits response to the seven sacred planets. They are expressions of the divine life upon earth, focal points for the lords of the seven rays, rulers of the seven planes of consciousness and manifestation, representative because responsive to అది. So seven spirits, seven sacred planets అన్నారు. The seven spirits responsive to the seven sacred planets. ఈ సెవెన్ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళిద్దరు కాకుండా సెవెన్ స్పిరిట్స్ ఉన్నాయి మనకి. వీటిని సెవెన్ సీక్రెట్ ప్లానెట్స్ అన్నారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివైన్ లైఫ్ అపాన్ ది ఎర్త్. ఈ సెవెన్ స్పిరిట్స్ కూడా సెవెన్ సీక్రెట్ ప్లానెట్స్ అన్నారు. ఈ సెవెన్ సీక్రెట్ ప్లానెట్స్ కూడా భూమి మీద ఉన్నటువంటి ఎలా పనిచేస్తున్నాయంటే దే ఆర్ లైక్ డివైన్ లైఫ్ అపాన్ ది ఎర్త్ అన్నారు. సో ఈ సీక్రెట్ ప్లానెట్స్ ఇవన్నీ కూడా భూమి మీద ఒక డివినిటీ అంటే ఒక ఉత్తమైనటువంటి ఇది అందిస్తున్నటువంటి ప్లానెట్స్ అన్నీ కూడా. సో ఈ మూడు కలిసి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి మనకి. డివైన్ లైఫ్ అపాన్ ఎర్త్ అన్నారు. ఫోకల్ పాయింట్ ఫర్ ది లార్డ్ ఆఫ్ ది సెవెన్ రేస్ అన్నారు. సో ఈ సెవెన్ రేస్కి ఈ సెవెన్ ప్లానెట్స్ దే ఆర్ ది ఫోకల్ పాయింట్స్. సో మనం ఎలా వేసుకోవాలి అప్పుడు సెవెన్ రేస్ వేసేసుకుని ఈ సెవెన్ రేస్ కూడా దానికి సప్తఋషులు రాసేసుకుని దానికి పక్కన సెవెన్ వైవ్స్ రాసేసుకుని ఇవి ఈ సెవెన్ సైక్లిడ్ ప్లానెట్స్కి ఇలా లింకప్ అనమాట. సో సెవెన్ రేస్, సెవెన్ ప్లానెట్, సెవెన్ సైక్రెడ్, సెవెన్ రిషీస్, సెవెన్ ప్లేడీస్, సెవెన్ సైక్రెడ్ ప్లానెట్స్, ఎర్త్. ఇలా మీరు రాసుకుంటే చక్కగా మనకు అవగాహన వస్తుంది. ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ది లార్డ్స్ ఫర్ ది సెవెన్ రేస్ అన్నారు. రిషీస్ ఆఫ్ ది సెవెన్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ మేనిఫెస్టేషన్. తర్వాత representatives because responsive to the second point ఏంటంటే the seven rishis of the great bear who are expression of the life of the one about whom not may be said. They are the 7 points of the one about whom not may be said. అంటే 7 మన కాస్మిక్ ఫైర్లో కూడా ఏమని చెప్తారంటే ఈ 7 సూర్యులు ఎవరైతే ఉన్నారో 7 సూర్యులు కూడా ఈ వన్ అబౌట్ హూమ్ నాట్ మే బి సెడ్ అన్నారు చూసారా, ఆయనలో ఉన్నటువంటి సప్త కేంద్రాలుగా చెప్తారు వాళ్ళ. ఇక్కడ ఏమన్నారు ఇప్పుడు ఈ సెవెన్ రిషీస్గా ఎవరైతే ఉన్నారో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది వన్ అబౌట్ హూమ్ నాట్ మే బి సెడ్ అంటే ఏంటి, ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ ఈ సెవెన్ రిషీస్ ద్వారా అందుతుంది. ఎక్స్ప్రెషన్ దే ఆర్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ త్రూ దిస్ సెవెన్ రిషీస్ అన్నారు. గ్రేట్ బేర్. The positive focal point for the 7 major cosmic energies, rulers of the 7 creative hierarchies, related as positive poles to. When we will positive poles another positive energy another, these are the 7 creative hierarchies working on this. Even మనం creative hierarchies లో చెప్పుకున్నాం పైన 25 మనం ఏమని చెప్పుకున్నాం అంటే వాళ్ళనే మాంసపుత్రులుగా అన్నట్టుగా మనకు చెప్పారు. ఈ 7 హైరార్కీస్కి 7 రిషీస్గా వీళ్ళని చెప్పారు. అది వీళ్ళందరూ పాజిటివ్ ఆస్పెక్ట్ అంటే వీళ్ళ నుంచి ఆయన యొక్క సంకల్పం అంటున్నది వీళ్ళ ద్వారా ఈ సప్త ఋషుల ద్వారా మనకి వాళ్ళు స్వీకరించి వాళ్ళ నుంచి భూమి అనేటువంటి వాడికి అంటుంది. రిలేటెడ్ యాజ్ పాజిటివ్ పోల్స్ టు ద 7 సిస్టర్స్ ఆఫ్ ద 7 ప్లేడీస్ హూ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది డ్యూయలిజం ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇన్ ద రిలేషన్ టు ద 7 రిషీస్. అది డ్యూయలిజం ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే జరుగుతుంది. అంటే ఏంటి ఈ 7 రిషీస్ నుంచి అవగాహనలోకి తెచ్చుకుని వీళ్ళు దే ఆర్ వర్కింగ్ యాజ్ అ డ్యూయాలిటీస్. అంటే ఏంటి పూర్వరూపం ఉత్తర రూపం. ఇప్పుడు ఉత్తర రూపం ఎప్పుడైతే ఏర్పడిందో పూర్వరూపం ఉంది ఉత్తర రూపం అంటుంటుంది. 7 రిషీస్ అన్నటువంటి స్థితిలో పూర్వరూపం ఉత్తర రూపంగా చెప్పలేదు, జాగ్రత్త అవగాహన చేసుకోవాలి. ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ యాజ్ 7 అంటుండేది రిషీస్ ద్వారా ఉంది అంటువంటి విషయం చెప్పారు. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే డ్యూయలిజం ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇన్ ద రిలేషన్ టు ది 7 రిషీస్ provide the negative pole to the positive aspect of the 7 rishis, fuse with the positive energies of the great bear, and unitedly work through the 7 of the zodiacal signs. Through the 7 zodiacal signs. So 7 spirits అని ఏవైతే చెప్పారో వాటితో వీళ్ళు అనుసంధానం చెందడం, ఇక్కడ రిషీస్ తోటి అనుసంధానం చెందడం, వీళ్ళకి చక్కగా వీళ్ళు తల్లులు వీళ్ళు. అది ఇక్కడ రహస్యం. Here again, the complexity of the forces playing upon our planet are and increasing in their number and their potency as the vehicles of response upon our planet becomes more highly developed and sensitive and are therefore capable of a truer reaction and a more rapid response to the many forces impinging upon our planetary forms of life. It has been remarked by a profound astrological expert. ఇక్కడ ఏం చెప్తున్నారంటే
ఈ రకంగా ఈ అందుతున్నటువంటి ఎనర్జీస్ ఈ ప్లానెట్స్ చక్కగా అవి స్వీకరించడం అంటుంటే దాంట్లోకి వీళ్ళు శిక్షణ పొందుతూ ఉన్నాయి. చక్కగా ఆ ఎనర్జీస్ని చక్కగా అవి స్వీకరిస్తూ ఉన్నాయి. ఈ ప్లేడీస్ నుంచి అందుతున్నటువంటి ఎనర్జీస్ ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్ అన్నటువంటి వాళ్ళు చక్కగా స్వీకరించుతున్నాయి. బికమ్ మోర్ హైలీ డెవలప్డ్ అండ్ సెన్సిటివ్ అండ్ ఆర్ దేర్ ఫర్ క్యాపబుల్ ఆఫ్ ఎ ట్రూ రియాక్షన్. వాళ్ళు ఏదైతే పాఠం చెప్తున్నారో అది చక్కగా వీళ్ళ నుంచి చక్కగా అవగాహనలోకి తెచ్చుకోగలడం అంటే జరుగుతుంది వాళ్ళు. అది జరుగుతుంది పాఠం. Words with the masters of the great white lodge, that when humanity comprehends the distinction between the signs and the constellations, understands the nature of the polarity of energies and responds to the 3 cosmic realities, the 12 cosmic energies and the 7 planetary impacts and the interplay of the 12 creative hierarchies, then and not till then will a radiant light be seen and the destiny of our solar logos be finally determined. The highest point ఇది. ఏమని చెప్తున్నారంటే ఇక్కడ చెప్పినటువంటి ఆ విషయం ఏంటంటే ఏ ట్రూయర్ రియాక్షన్ అండ్ మోర్ ర్యాపిడ్ రెస్పాన్స్ టు ద మెనీ ఫోర్సెస్. ట్రూయర్ రియాక్షన్ అండ్ మోర్ ర్యాపిడ్ రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ ఎలా ఉండాలంటే అక్కడ ఎలా ఉందో, ఇప్పుడు సంగీతం టీచర్ పాఠం నేర్పుతారు, కరెక్ట్గా ఆవిడ ఎలా పాఠం పాడతారో ఈ పిల్లవాడు కానీ ఈ పిల్ల కానీ అలా పాడాలి పాట. దాన్ని ఏమన్నారు, ఏ ట్రూయర్ అండ్ పర్ఫెక్ట్గా అది చెప్పడం. ఏ ట్రూయర్ అండ్ ఏ మోర్ ర్యాపిడ్ రెస్పాన్స్ అంటారు. చక్కగా ఈరోజు ఒక పాఠం నేర్పితే ఆ పాఠం ఈవిడ ఎలా పాడిందో ఆ పిల్లవాడు కానీ ఆ పాప కానీ అలా పాడుతుంది ఆ విద్యార్థి. అప్పుడు మళ్ళీ రేపు నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు ఇదే పాట పాటించక్కర్లేదు, ఇదే పాట మళ్ళీ చెప్పక్కర్లేదు టీచర్ గారు. ఎందుకంటే ఈ పాట ఇప్పుడు ఎలా పాడిందో అలా పాడేసింది, తర్వాత ఆ పాపకు వచ్చేసింది ఆ విద్యార్థికి, అయిపోయింది. ఏ మోర్ ర్యాపిడ్ రెస్పాన్స్ అంటుండి జరుగుతుంది చోట్ల. ఈ రెస్పాన్స్ ఏంటిట, టు ద మెనీ ఫోర్సెస్ ఇంపెంజింగ్ అపాన్ అవర్ ప్లానటరీ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. సో ప్లానెట్స్, ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్ పరిపూర్ణంగా చక్కగా ప్లేడీస్ చోట్ల ఒక గానం ఆలపించబడుతోంది అన్నట్టుగా చెప్తారు. ఈ గానం ఎక్కడ ప్రారంభమైంది, సూర్యుడు గానం ఆలపిస్తున్నట్ట అని చెప్తారు ఒక కథ. ఇవన్నీ కూడా మీరు సో మనం ఎప్పుడైనా సరే ఈ సబ్జెక్ట్ మనం చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా కథలకి బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి విషయం ఇదంతా. సూర్యుడు ఒక గానం ఆలపిస్తున్నట్టండి అన్నట్టు. ఆ గానమే గంధర్వులు ఆలపిస్తూ ఉంటారట అన్నట్టుగా చెప్తారు. సూర్యుడిలో ఒక గానం ఆలపించబడుతుంది, దాని యొక్క రెస్పాన్సే ఇక్కడ ఈ గానం ఆలపింపబడటం అంటుగా చెప్తారు. అంటే ఏంటి, సూర్యుడి నుంచి ఉచ్చారణ ఏదైతే 7 సప్త స్వరాలుగా వచ్చిందో అదే 7 సప్తర్షులు. ఆ గానముగా ఉన్నటువంటి భావము గానముగా ఎక్స్ప్రెస్ అవ్వడం అనేటువంటిది 7 పత్నులు. వాళ్ళు నెగిటివ్ ఆస్పెక్ట్ ఉన్నారు, అది పాజిటివ్, ఇది నెగిటివ్. లోపల గానం కరెక్ట్గా ఎక్కడ దిగాలో అదంతా లోపల బీజంగా ఉంది, అది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది, అది వీళ్ళు. ఈ ఆలపించబడుతూ ఉన్నటువంటిది కరెక్ట్గా శిష్యుడు అదే రకంగా ఉచ్చారణ చేస్తున్నాడు. సో శిష్యుడు ఉచ్చారణకి ఏమిటి, గురువు యొక్క వాక్కు మూలం, ప్రమాణం అంటారు. సో ఈ ప్రమాణంగా ఉంటుంది అంటే ఈ పత్నులుగా ఉన్నటువంటి వాళ్ళు, 7 పత్నులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఈ 7 ప్లానెట్స్కి వీళ్ళు ఇదిగా ఉన్నారు. వాళ్ళు చక్కగా అలా గానం ఆలపిస్తున్నారు చోట్ల. ఇదంతా కూడా సప్త స్వరాలుగా ఆలపించబడుతున్నటువంటి గానం ఇదంతా కూడా. ఇది 3 లెవెల్స్లో జరుగుతుంది ఈ గానం. Response to the many forces impinging upon our planetary forms of life, it has been remarked by a profound astrological expert who works with the masters of the Great White Lodge, that when humanity comprehends the distinction between the signs and the constellations, so ikkada signs and the constellations, వీటిని చక్కగా దీనికి 12 signs and 12 constellations, and understands the nature of the polarity of energies. దీన్ని బట్టి మీరు పొలారిటీ ఆఫ్ ఎనర్జీస్ చోట్లో ఈ 12 ప్లానెట్స్, ఈ 7 ప్లానెట్స్, 12 సైన్స్, వాటికి చెప్పబడినటువంటి కాన్స్టలేషన్స్, 12 రాసులు. సో ఈ 12 రాసులు ఇప్పుడు మనకి మొదటి ఇప్పుడు చెప్పింది ఏంటి, ఈ 7 అంటే లింకప్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 7 లింకప్ చెప్పారు. ఇప్పుడు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ఈ 12 రాసులు ఏవైతే ఉన్నాయో ఈ 12 రాసులు ఏం చేస్తున్నాయట, with the masters of the Great White Lords, that when humanity comprehends the distinction between the signs and the constellations, understands the nature of the polarity of energies,
అండ్ రెస్పాన్స్ టు ది 3 కాస్మిక్ రియాలిటీస్. చోట్లో 3 కాస్మిక్ రియాలిటీస్ ఉన్నాయి. వాటికి వీడు రెస్పాండ్ అవ్వడానికి కావాల్సినటువంటి శిక్షణ అంటే ఈ 12 రాసుల ద్వారా వీడికి అందుతాం. ఆ 3 కాస్మిక్ రియాలిటీస్ అంటే చెప్తున్నారు. ది 12 కాస్మిక్ ఎనర్జీస్ అన్నారు. ఈ 12 రాసుల్నే 12 కాస్మిక్ ఎనర్జీస్ అన్నారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళే మనకి ఏమన్నారు, 12 క్రియేటివ్ హైరార్కీస్ అన్నారు, ఎనర్జీస్. అండ్ ది 7 ప్లానటరీ ఇంపాక్ట్స్ అండ్ ది ఇంటర్ప్లే ఆఫ్ ది 12 క్రియేటివ్ హైరార్కీస్. దెన్ అండ్ నాట్ టిల్ దెన్, తర్వాత అండ్ నాట్ టిల్ దెన్. సో దీన్ని బట్టి మనకేంటి 12 క్రియేటివ్ హైరార్కీస్ ఒకటి. ఈ 12 క్రియేటివ్ హైరార్కీస్ ఏం చేస్తున్నారు, 12 సైన్స్ నుంచి వీళ్ళు చక్కటి ఇవన్నీ తీసుకుంటున్నారు. తీసుకుని తర్వాత ఈ ప్లానటరీ ఆస్పెక్ట్స్ ద్వారా అందుతున్నటువంటి స్వీకరించడం, ఈ చోట్లో ఈ రాసుల ద్వారా అందుతున్నటువంటి స్వీకరించడం, అవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, దెన్ అండ్ నాట్ టిల్ దెన్ విల్ ఏ రేడియంట్ లైట్ బి సీన్ అండ్ ద డెస్టినీ ఆఫ్ అవర్ సోలార్ లోగోస్ బి ఫైనల్లీ డిటర్మైన్డ్. ఒక రేడియంట్ లైట్ బి సీన్ అన్నారు. సో వాటి నుంచి అందుతున్నటువంటి ఎనర్జీస్, ఇక్కడి నుంచి అందుతున్నటువంటి ఎనర్జీస్, మొత్తం ఎనర్జీస్ అన్నీ కూడా వీళ్ళు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా అందిస్తున్నారు. దాని అంటే ఒక రేడియంట్ లైట్ ఇస్ సీన్ అన్నారు. ఇది రేడియంట్ లైట్గా ఎందుకు తయారైందంటే కనుక ఎనర్జీస్ ఫ్రమ్ ది సప్త ఋషులు, సప్తపత్నులు, సప్తగ్రహములు, ఇది ఒక సైకిల్లో అందుతుంది. ఇంకొక సైకిల్లో ఎట్లా అందుతున్నాయి, 12 సైన్స్, 12 క్రియేటివ్ హైరార్కీస్. అండ్ ఈ హైరార్కీస్ లెవెల్కి వచ్చేటప్పటికి ఈ 7 అండ్ ఈ 12 మొత్తం ఇవన్నీ కూడా తీసుకుని ఈ హైరార్కీ ఏం చేస్తున్నారు, వీటిలో ప్రధానంగా 4th క్రియేటివ్ హైరార్కీ మొత్తం సారాంశాన్ని ఒక చిన్న విత్తనముగా స్వీకరించి జీవుడికి నోట్లో వేసేస్తున్నారు. ఇది జరుగుతుంది. దాన్ని అన్నారు ఒక రేడియంట్ లైట్ అన్నారు. రేడియంట్ లైట్ బి సీన్ అండ్ ద డెస్టినీ ఆఫ్ అవర్ సోలార్ లోగోస్ బి ఫైనల్లీ డిటర్మైన్డ్. డెస్టినీ ఆఫ్ అవర్ సోలార్ లోగోస్ ఏంటి, సోలార్ లోగోస్ అంటే ఏంటి, సూర్యుడిలో పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ. సో సూర్యుడిలో పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ యొక్క డెస్టినీ ఏమిటి, ఇది వీటి ద్వారా అందివ్వబడుతుంది డెస్టినీ అంటే. దాన్ని చక్కగా అవగాహనలో తెచ్చుకోవచ్చు. డిటర్మైన్డ్. Behind this statement are to be found 3 meanings. One for the average intelligent man, another for a disciple, and a third one for initiates above the 3rd degree. ఈ సెంటెన్స్లో 3 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయని అంటారు. ఒక యావరేజ్గా ఉన్నటువంటి అర్థమయ్యేది ఒక రకం. అది ఎప్పుడైనా సరే ఒక భగవద్గీత తీసుకున్నా సరే ఒక యావరేజ్ బీయింగ్ అర్థమయ్యేవాడికి ఒక రకంగా అర్థమవుతుంది. ఒక సో లెవెల్లో అలా ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇప్పుడు ఇది అవగాహనలో తెచ్చుకున్నప్పుడు మాస్టర్ శ్రీవి గారు ఏ ఉద్దేశంగా ఆయన యోగం 6 గంటలకు అనేటువంటిది పెట్టారనేటువంటిది చాలా డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే దీనిలో ఉన్నటువంటి పరమార్థం, పరమరహస్యాలు ఎన్నో ఉన్నాయి. అసలు మామూలు లెవెల్లో చెప్పుకున్నటువంటి పాఠం ఒక రకం ఉంటుంది మాస్టర్ శ్రీ గారు. ఈ సెంటెన్స్ చదువుకున్న తర్వాత మాస్టర్ శ్రీ గారి యోగం ఇప్పుడు ఏ లెవెల్ సంబంధించినది అంటుండే దానికి వెళితే అప్పుడు దానిలో ఉన్నటువంటి రహస్యాలు ఇంకా చాలా అయిపోతాయి. అంటే ఏంటంటే ఇక్కడ బాగా మనం డెప్త్కి వెళ్ళి అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చోట్లో ఈ 12 క్రియేటివ్ హైరార్కీస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పనిచేయడంలో ఈ 12 సైన్స్ అండ్ కాన్స్టలేషన్స్, ఈ 12 రాసులు, ఈ నక్షత్రములు, వీటితో అందుతున్నటువంటి ఎనర్జీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే ఒక్కొక్క కాన్స్టలేషన్ దానిలో ఎంతో ఎనర్జీస్ ఉంటాయి. ఒక సూర్యుడి ద్వారానే ఇంత ఎనర్జీ మనం పొందుతున్నాం అంటే కాన్స్టలేషన్లో ఉండేటువంటి ఎనర్జీస్ చాలా హైగా ఉంటాయి. ఏదో మనం లెక్కల్లో రాసుకున్నటువంటి మ్యాథ్స్ రాసేవాడు అంటే వాడు అది ఇదని ఇట్లా ఉండదు, అంత మాత్రమే ఉండదు. సో ఎనర్జీస్ ఉంటాయి ఒక రాశిలో. ఆ ఎనర్జీస్ అన్నీ కూడా దాన్ని చక్కగా వాటిని మనకి అందివ్వడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు 12 క్రియేటివ్ హైరార్కీస్, ఇన్ని రాసుల్లోనూ ఉన్నటువంటి ఎనర్జీస్. సో 12 రాసులు, 12 హైరార్కీస్ వీళ్ళు పనిచేస్తున్నారు. అది ఒక కార్యక్రమం. ఇంకో కార్యక్రమం చోట్ల దివాన్ అబౌట్ హోమ్ నాట్ మే బి సెట్ అంటే ఈ సౌరమండలాలన్నిటికీ కూడా కేంద్రంగా ఒకడున్నాడు. వాడు ఉన్నాడు కాబట్టి ఇదంతా నడుస్తుంది. సింపుల్గా అది ఎలా తెలుసుకోవచ్చు అంటే కనుక సూర్యుడు ఉన్నాడు కాబట్టి మనం ఎన్ని గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, ఎన్ని గ్రహాల మీద ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
సో సూర్యుడు ఈ విధంగా ఉన్నాడంటే ఏమిటి అర్థం? వాడికి పైన ఇంకొకడు ఎవడో ఉన్నాడు. వాడు ఉన్నాడు కాబట్టి సూర్యుడు ఉన్నాడు. సో వాడిని ఏమన్నా అంటే ది వన్ అబౌట్ హోమ్ నాట్ మే బి సెట్ అన్నాడు. వాటిలో ఉన్నటువంటి ఈ 7 రేస్ అనేటువంటివి సప్త ఋషులు. ఈ సప్తఋషులు వాడి నుంచి అందుతూనే, అందు గురించి సప్తఋషులు ఎప్పుడూ కూడా తపస్సులో అలా ఉంటారని చెప్తారు. ఎందుకంటే కనుక ఆ తపస్సులో ఉండడం అంటే ఏంటంటే ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ని వీళ్ళు స్వీకరించడం. అంటే ఈ 7 సెంటర్స్, మనలో ఉండేటువంటి 7 సెంటర్స్ ఎలా ఉండాలి నిజానికి అంటే, దేనికైతే ఈ సోల్ అంటుండేది దాన్ని ది సీట్ ఆఫ్ సోల్గా మనం చెప్పుకున్నాం. అక్కడి నుంచి మొత్తం అన్నిటి యొక్క కార్యక్రమం ఒకే ఒక కార్యక్రమంగా వీళ్ళు ఉంటూ ఉండాలి మన దేహంలో. ఒక్కొక్క కార్యక్రమానికి ఈ సప్త కేంద్రాలు మనలో ఏర్పడ్డాయి. ఆ కార్యక్రమ నిర్వహణకి ఈ సప్త కేంద్రాలు మనకి వినియోగంలో మనం పెట్టుకోవాలి. సో ఈ సప్త ఋషులు అందరూ కూడా ఒకే ఒక కార్యక్రమ నిర్వహణకి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో మానవ జాతికి వాళ్ళ నుంచి ఒక ఫుల్ ఎనర్జీస్ అన్నట్టు అలా వస్తుంటాయి. వస్తున్నటువంటి ఎనర్జీస్ని, అంటే దానిలో ఎన్నో రకాల ఎనర్జీస్ అన్నట్టు వస్తుంటాయి. ఎందుకంటే దవాన్ని అవ్వడం నాట్ సైట్ నుంచి కదా. ఇప్పుడు ఒక సామాన్యుడికి సంబంధించిన ఎనర్జీస్ ఉంటాయి. సామాన్యుడు అంటే సామాన్యుడిలో సాధనలో ఒక చక్కటి స్థితి ఇక్కడ అర్థం. దానికన్నా పైగా ఉన్నటువంటి ఎనర్జీస్ ఉంటాయి, దానికన్నా పై లెవెల్లో ఉన్నటువంటి ఎనర్జీస్ ఉంటాయి. సో ఇన్ని ఎనర్జీస్ కూడా స్వీకరించగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సప్తపత్నులు. వాళ్ళని సిస్టర్స్ అన్నారు. ఈ సప్తపత్నులు ఆ ఎనర్జీస్ని చాలా వరకు వాళ్ళు స్వీకరిస్తారు. ఆ స్వీకరించినటువంటి ఎనర్జీస్ 7 ప్లానెట్స్కి అవి అందుతుంటాయి. అంటే యాజ్ ఇట్ ఈస్ అందులో ఎంత ఉందో ఇందులో అంతా వచ్చేస్తుందని అనుకోకండి ఎప్పుడు కూడా. అంతే వస్తుంది. ఉదాహరణకి ఒక ఇంట్లో ఉన్నటువంటి ఇంటి యజమాని ఏ ఉద్దేశంగా ఒక మాట చెప్పాడో ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి పరిపూర్ణంగా అవగాహన చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. ఆహా, మీరు ఈ ఉద్దేశంగా అప్పుడు 4 ఏళ్ల క్రితం అన్నారా నాకు? అవునా అంటున్నాడు. 4 ఏళ్ళు అయిన తర్వాత ఆయన అది ఎందుకు దాచుతున్నాడో 10 రూపాయలు నెలకి అప్పుడు అర్థమవుతున్నాడు. ఇప్పుడు చూసా, ఇప్పుడు మనకి ఓ 10,000 అయ్యాయి, ఈ 10,000ని పెట్టుకుని మనం ఒక ఇల్లు కొందాం ఇప్పుడు అంటే, ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అంటుండదు వస్తుంది. అదే మొదటి రోజు ఈ మాట చెప్తే ఎక్కదు. అందుగురించి పూర్తి అవగాహన అంటున్నది ఆ తల్లులు స్వీకరించలేకపోవచ్చు. కొంతే వాళ్ళకి అందుతుంది డెఫినెట్గా. ఆ అందుతున్నట్టు నెల చేసి ఇంకొంతే ఈ 7 సీక్రెట్ ప్లానెట్స్ అవుతుంది. ఈ 7 సీక్రెట్ ప్లానెట్స్ 7 క్రియేటివ్ హైరార్కీ ప్లస్ ఈ 12 క్రియేటివ్ హైరార్కీస్. అంటే ఈ 12 క్రియేటివ్ హైరార్కీస్లో 7 హైరార్కీ ఉన్నటువంటి వాళ్ళు ఈ 12 రాసులది ప్లస్ ఈ ప్లానెట్స్ది దాని యొక్క సమ్మిశ్రం. ఈ 7 క్రియేటివ్ హైరార్కీస్ ద్వారా విత్ రెస్పెక్ట్ టు ద 4th క్రియేటివ్ హైరార్కీ ఇవన్నీ కూడా చక్కగా ఒక విషయాన్ని సూక్ష్మంగా తీసుకొని కొనిరాబడుతున్నారు భూమి మీదకి. దీన్నే సూర్యుడు యొక్క కిరణాలు అక్కడ ప్రారంభమైనటువంటి ఇక్కడి దాకా పడటం ఇది జరుగుతుంది. ఇందులో ఎంతో మంది దేవతలు పనిచేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి, ఎంతో ఇది ఉంది దీంట్లో. సో ఈ విషయాన్ని అంటే సూర్యుడి గురించి ఎంతవరకు మనకు అవగాహనకు వచ్చింది అంటే కనుక ఒక యావరేజ్ బీయింగ్గా, ఒక సైంటిస్ట్గా, లేదా ఒక చక్కటి యోగ సాధకుడు, ఒక ఆధ్యాత్మికుడు, వీళ్ళకి ఎంతవరకు అవగాహన వచ్చిందంటే ఎవరి లెవెల్స్లో వాడికి అర్థమైంది సూర్యుడి గురించి. అది ఎట్లాగో ఈ రహస్యాలు కూడా ఈ సప్త ఋషులు, సప్తపత్నులు, అంటే దీన్ని బట్టి మన సాధనకు సంబంధించిన ఒక స్టేట్మెంట్ చెప్పేస్తారు. దీన్ని బట్టి ఇదంతా ఓకే, ఇదంతా అర్థమైంది, ఓకే 7 అనేది రాసేసుకుంటాం. సో దీన్ని బట్టి మనం బాగా సూక్ష్మంగా వెళ్ళాల్సినటువంటి విషయం ఏంటంటే, చోట్ల 7 ఇది వైట్ లాడ్జ్లో పనిచేస్తున్నారు 7 మాస్టర్స్. ఈ వైట్ లాడ్జ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఈ 12 క్రియేటివ్ హైరార్కీస్, 7 ప్లానెట్స్ అన్నీ చెప్పారు మనకి. సో ఫస్ట్ మనం బేసిక్గా 7 ఈ హైరార్కీ తోటి అనుసంధానం చెందడానికి చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 7 సీక్రెట్ ప్లానెట్స్గా ఉంటున్నటువంటి వాళ్ళ ద్వారా 7 రిషీస్, 7 ప్లేడీస్, 7 రిషీస్ పైన ద వన్ అబౌట్ హూమ్ నాట్ రిషి. ఈ లింకప్ అన్నటువంటిది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇది ఇక్కడ చెప్పబడినటువంటి ఆలస్యం, సూక్ష్మంగా వెళ్ళాల్సినటువంటి రహస్యం. సో వీడు సాధనలో చాలా సూక్ష్మంగా వాడు వచ్చేసినటువంటి దీన్నే ఇంకొక రకంగా చెప్తాం. ఇప్పుడు ఇదే విషయాన్ని ఎలా చెప్పుకోవచ్చు దీన్ని అంటే, వీడిలో ఈ సప్త కేంద్రాలు ఉన్నాయి. దాన్నే మూలాధార నుంచి సహస్రారం దాకా చేరినటువంటి వాడికి వాడిలో 7 మైనర్ కీస్ అన్నారు. అంటే వీడి యొక్క మెడ భాగంలో ఈ వెనకాల ఆక్సిపుట్లో 7 మైనర్ కీస్ అనేటువంటి ఉంటాయి. వాటిల్లోకి వీడు ఓపెన్ అప్ అవ్వాలి. వాటిలోకి ఓపెన్ అప్ అవ్వాలంటే ఏంటి? వీడు మూలాధారంలో ఉన్నటువంటి ప్రజ్ఞావంతులు సహస్రారానికి చేరిపోవాలి. చేరిపోయినప్పుడు సహస్రారం నుంచి అందుతున్నటువంటి ఈ యొక్క కిరణముల చేత మిగిలిన
ఈ షట్చక్రాల్లో ఇవన్నీ కూడా కార్యక్రమం అంతా నిర్వహింపబడుతుంది. ఎప్పుడైతే శాస్త్రానికి చేరతాడో అప్పుడు వీటిలో ఉన్నటువంటి మైనర్ కీస్ దే స్టార్ట్ వర్కింగ్. మైనర్ కీస్ ఎప్పుడైతే వర్క్ చేస్తుంటాయో మేజర్గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇవి తగుమాత్రంగా ఉండేవాళ్ళు. ఈ 7 మైనర్ కీస్ ఎప్పుడైతే వన్స్ దే స్టార్ట్ ఫంక్షనింగ్, దాన్ని ఏమన్నారు, మైనర్ కీస్ ఎప్పుడైతే స్టార్ట్ ఫంక్షనింగ్ అని అన్నారో దాన్ని ఏమన్నారు, ఆ పాయింట్ని వీడిలో కుమారుడు జన్మించుతాట అని చెప్తారు మనకి. కుమారుడు జన్మించేటప్పటికి ఏమవుతుంది, ఈ కుమారుడుగా ఎప్పుడైతే వీడు జన్మిస్తాడో అప్పుడు ఈ 7 మైనర్ కీస్గా చెప్పబడేటువంటి వాళ్ళు ఎవరంటే సప్తపత్నులు. వీళ్ళు వాడికి పాలిచ్చి పెంచుతారట అంటారు. అంటే ఏంటి, ఈ 7 మైనర్ కీస్ వీడిని లీడప్ చేస్తారు. అంటే 7 మేజర్గా ఉన్నప్పుడు వాడి లైఫ్ టోటల్లీ డిఫరెంట్. 7 మైనర్లోకి ఎప్పుడైతే వాడు ఎవేకన్ అవుతాడో అప్పుడు వాడి లైఫ్ టోటల్లీ డిఫరెంట్. వీడికి వాడికి సంబంధమే లేదు అసలు. ఆ స్థితిలోకి వీడు వెళ్ళినప్పుడు ఈ 7 మైనర్ కీస్గా చెప్పబడిన వాళ్ళు వీళ్ళు అన్నారంటే సప్తపత్నులు అన్నారు వాళ్ళు. 7 కీస్ వీళ్ళు చోట్ల సప్తర్షులతో వీడు చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. అప్పుడు సప్తర్షులతో అనుసంధానం ఏర్పడటం, వాళ్ళు పాజిటివ్, వీడు నెగిటివ్గా వాళ్ళని రిసీవ్ చేసుకున్నటువంటి వాడు. దీని యొక్క సారాంశం అంటే వీడు సోల్ లెవెల్ వీడికి అందుతుంది. ఇది దీని యొక్క పూర్తి విషయం. ఇంకొక రకంగా చెప్తున్నప్పుడు దీని గురించి ఇంకొన్ని రహస్యాలు మనం ఈ సెంటెన్స్ను బాగా మీరు బాగా ధ్యానం చేసుకుంటే ఇంకా రహస్యాలు ఇందులో ఉన్నటువంటి మనం దర్శనం అవుతాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.